నేటి బాలలే రేపటి పౌరులు. దేశం అభివృద్ధి చెందాలంటే వైజ్ఞానిక శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం మరింత విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను, సృజనాత్మకతలను వెలికితీసే ప్రదర్శనలకు పాఠశాలలు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని రంగరాయ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్, అనాటమీ విభాగాధిపతి డాక్టర్ డిఏవిఎస్ శశి పేర్కొన్నారు. కాకినాడ ఏడీబీ రోడ్ నందుగల భాష్యం బ్లూమ్స్ పాఠశాలలో స్టీమ్ ఎక్స్పో 2025 పేరిట నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమానికి డాక్టర్ శశి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్ శశి కార్యక్రమం గురించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చాలా కొత్తదనంగా, సృజనాత్మకతతో నమూనాలను తయారు చేశారని, వీటిలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కృషి ఎంతైనా ఉందని ప్రశంసిస్తూ ప్రధాన ఉపాధ్యాయులను, విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు తయారు చేసిన నమూనాల్లో ఎలక్ట్రికల్ విండో మరియు చంద్రయాన్ 3 వాతావరణ కాలుష్య నివారణ వర్కింగ్ మోడల్స్ మరియు విద్యార్థులు వేషధారణతో అభినయించిన బుర్రకథ వీక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో భాష్యం బ్లూమ్స్ జడ్ఈఓ గోవిందరాజు, ప్రధానోపాధ్యాయురాలు ధృవీణ, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Dr. DAVS Sesi, Anatomy, Head of the Department, Anatomy, రంగరాయ మెడికల్ కాలేజ్. నేను అకాడమిక్ వైస్ ప్రిన్సిపాల్కి కూడా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ భాష్యం స్కూల్కి నన్ను వాళ్ళు ఇన్వైట్ చేశారు. నేను వచ్చాను. నిజంగా ఇక్కడ చూస్తే పిల్లల పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంది. అంత చిన్న టైంని పిల్లలు అంత చక్కగా, అంత అద్భుతంగా చెప్పడం అన్నది చాలా రోజులే నేను స్కూల్కి వచ్చి చూసి ఇంత అద్భుతమైన ప్రపంచం ఈ పిల్లలతో చాలా హాయిగా అనిపించింది. నేను ధృవీణ, భాష్యం బ్లూమ్ సిబిఎస్ఈ స్కూల్ యొక్క ప్రిన్సిపల్. ఈరోజు మా స్కూల్లో స్టీమ్ ఎక్స్పో అనే కాన్సెప్ట్ థీమ్ మీద పిల్లలందరూ కూడా వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ని ప్రజెంట్ చేయబోతున్నారు. నాట్ ఓన్లీ అకాడమిక్స్, బియాండ్ దాట్ అని భాష్యం బ్లూమ్స్ ఎప్పుడూ చెప్తుంది. ఈరోజు అదే లైవ్లో పర్ఫార్మెన్స్ చూపించడానికి పిల్లలందరూ కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళ ప్రాజెక్ట్స్ ద్వారా వాళ్ళు నేర్చుకున్న సబ్జెక్ట్ బుక్లో మాత్రమే కాకుండా లైఫ్లో ఎలా అప్లై చేయాలి అనేది ఈరోజు మేము స్టీమ్ ఎక్స్పో ద్వారా చాలా అద్భుతంగా చూసాము. థ్యాంక్ యూ.